Hello guys, welcome back to our channel Saudampada. Hope everyone is doing well. And yes, this is the most irritating topic and most confusing topic where everyone gets stumbled here. And I thought like today I will deal with this topic as the fundamental rights part etc. is going on in the group for the UPSC 2026. సో చూద్దాం పదండి. ఫస్ట్ ఇది ఏంది, ఆర్టికల్ 31 లేదు. 31 లేనప్పుడు 31A, B, C ఎందుకు ఉన్నాయి? వీటితో అవసరం ఏంటి? వీటిని ఎందుకు తీసుకొచ్చిండ్రు? అసలు ఇది ఏం చెప్తుంది, ఎందుకు ఉన్నాయి? లైక్ దీస్ ఆర్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్స్. ఎందుకనంటే వెన్ వీ సీ there will be statements in Lakshmikant that Article 31A, when Article 31A enters, Article 14 and 19 or simple like when Article 14 moves away. వై అంటే పడదా, నచ్చదా, ఇద్దరికి పడట్లేదా, పురాతన శత్రువుల, ఫ్యాక్షనిజమా ఏంటి? సో దిస్ థింగ్ లెట్స్ డీల్ టుడే. ఫస్ట్ let us see, like for to deal with this thing we need to have a basic idea of few things. That is, first thing is like we need to have a basic idea of what is Article 14. చెప్పండి, పాజ్ చేసి మరీ ఆలోచించి చెప్పండి. గుర్తు రాకపోతే ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ దిస్, ఇట్ ఇస్ కామన్. Okay, right to equality and Article 19, right to freedom of speech and expression. And ఈ Article 19 లో specifically go to Article 19 clause 1 and subclause F, which deals with right to property. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ Article 31, ఇదైతే డైరెక్ట్లీ రైట్ టు ప్రాపర్టీ. దాని తర్వాత ఇంకొక ఆర్టికల్ ఏం చెప్పా, Article 14, which deals with right to equality, which includes property laws. సో ఈ 3 థింగ్స్ మీకు ప్రాపర్గా గుర్తుండాలి. ఇవి 3 గుర్తు లేకుండా, ఇవి 3 మీకు హ్యాండీగా ఉన్నప్పుడు దెన్ వీ కెన్ స్టార్ట్ దేర్ రిలేషన్స్ విత్ Article 31A, 31B, 31C. ఓకే, ఇది సీన్. నా ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ ఆర్టికల్. ఫస్ట్ 1950లో మనకి కాన్స్టిట్యూషన్ని పట్టుకొచ్చిన తర్వాత, సారీ సిరి నీతో పని లేదు వెలుగు, 1950లో మనం పార్ట్ 3ని తీసుకొచ్చినాం. పార్ట్ 3 ఎందుకు, మొత్తం కాన్స్టిట్యూషన్ని పట్టుకొచ్చినాం. దాంట్లో పార్ట్ 3 ఉంది, దాంట్లో ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అని అంటే దే ఆర్ లైక్ బేసిక్ రైట్స్ ఇన్ సింపుల్. అప్పుడు వచ్చిన టైంలో దే ఆర్ లైక్ హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. లైక్ ఏమన్నా అనుకోండి, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఏవి ఉన్నా లేకపోయినా ఇవి ఉండడం ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వీఆర్ డివైడ్ ఆఫ్ రైట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్, సింపుల్ థింగ్. నౌ దీంట్లో 3 ఇంపార్టెంట్ ఆల్రెడీ, యాజ్ ఐ హావ్ సెడ్, Article 14, 19, 31 ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ Article 1950 కాన్స్టిట్యూషన్ పట్టుకొచ్చిన అట్లనే మనకు కొన్ని ఇష్యూస్ లైక్ what India has taken birth with lot of issues. It was not a what పూల పాన్పు కాదు అంటారు చూడు, అట్లా. సో దట్ వాస్ ద సీన్. నౌ వాట్ హ్యాపెన్స్ హియర్, మేజర్గా మనం చూసిన ఒక ప్రాబ్లం ఏంది అని అంటే ల్యాండ్ వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ. ఇట్ వాస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్, కొంతమంది చేతులలో మాత్రమే ఉన్నది. లైక్ జమీందార్స్, తాలూక్దార్స్ ఎక్సెట్రా who were holding the land extensively, because we all know land is పవర్ ఆర్ లైక్ డామినెంట్ క్యాస్ట్. మనం ఏంటి సొసైటీలో తీసుకుంటే డామినెంట్ క్యాస్ట్ విల్ బీ ద క్యాస్ట్ హోల్డింగ్ ద ల్యాండ్. సో టేక్ దిస్ లైక్ let's take like Jats. Why I'm not taking South Indian examples, you already know that. Let's take it like Jats, UP. They technically come under Shudras. Hopefully, nakunna knowledge prakaram. If I am wrong, please do correct me in the comment section. But they have become the dominant caste in UP, Haryana just because they have land with them. Done. So that important is land. Idi power anedi pakkaku pedthe, second thing is the life source. ల్యాండ్ లేని అగ్రికల్చర్ ఎక్కడ చేస్తాం? ఇప్పుడున్న ఆక్వాఫోనిక్స్, హైడ్రోఫోనిక్స్ ఇవన్నీ లేవు అప్పుడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ల్యాండ్. నౌ గవర్నమెంట్
పెద్ద తలకాయ నొప్పి అయింది, ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేయాలి. ల్యాండ్ మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ తయారు చేసి కంపెనీలో డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుందా? లేదు. సో నౌ దట్ ఈస్ ద ఇష్యూ. ఎగ్జిస్టింగ్ ల్యాండ్ని వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్. సో దానికి ఏం చేయాలి అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏమేమి చేయాలి? ఫస్ట్ థింగ్ జమీందార్స్ని పీకేయాలి. దేర్ మస్ట్ బి నో జమీందార్. సెకండ్ థింగ్, వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని కాన్ఫిస్కేట్ చేసి దాన్ని పువర్ ఫార్మర్స్కి ఇవ్వాలి. అండ్ టేక్ ఓవర్ ఫారెస్ట్, మైన్స్ అండ్ ఎస్టేట్స్. అయితే ఎస్టేట్స్ అనేటివి కూడా సేమ్ జమీందార్ చేతులలో ఉండేటి, లైక్ ఎస్టేట్స్ కొంతమంది స్పెసిఫికల్లీ పర్సన్స్ చేతులలో ఉండేటి, సేమ్ విత్ ద మైన్స్ అండ్ థింగ్స్. సో దీస్ థింగ్స్ మస్ట్ బి సాల్వ్డ్. అది ల్యాండ్ రిఫార్మ్స్. ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలి. ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది? చలో ల్యాండ్ రిఫార్మ్స్, మీరు ఇంతే ల్యాండ్ హోల్డ్ చేయండి, జమీందారులు మీరు లేరు, మనిషికి 20 ఎకరాలు 30 ఎకరాలు స్టేట్ వైజ్గా లైక్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసినారు. తమిళనాడులో ఇంప్లిమెంట్ చేసినాం. తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయగానే ఏమవుతుంది అని అంటే మన జమీందారు వీళ్ళు ఏమంటారు? వీళ్ళు సపరేట్గా ఉంటారా? లైక్ సింపుల్ థింగ్, నా దగ్గర ఉన్న చిప్స్ ప్యాకెట్లో నుంచి 2 చిప్స్ లాక్కుంటేనే నేను మా చెల్లెల్ని కొడతా, లిటరలీ కొడతా. వీళ్ళు ల్యాండ్లో నుంచి ఆల్మోస్ట్ 50 to 70% ల్యాండ్ని లాగేసుకుంటే వై విల్ దే సిట్ క్వైట్? సింపుల్ థింగ్. సో దే ఆర్ హోల్డింగ్ ఇట్ ఇల్లీగలీ, బట్ అట్ లాస్ట్ మా అమ్మ చిప్స్ ప్యాకెట్ ఇద్దరిని పంచుకొని తినమని ఇచ్చింది, బట్ ఏం చేస్తాం? కక్కుర్తి. సో వాట్ ఐ హ్యావ్ డన్ నౌ, దిస్ జమీందార్స్లో ఒక పెద్ద జమీందార్ చెంపకం దొరై రాజన్, వినయ్ ఉంటారు పేరు ఇప్పటివరకు. దిస్ పర్సన్ చలో సుప్రీంకోర్ట్. ఎందుకు అని అంటే గవర్నమెంట్ ఈజ్ ఇన్ఫ్రింజింగ్ అవర్ రైట్ టు ప్రాపర్టీ. రాసిండ్రు కదా ఫండమెంటల్ రైట్స్ వల్ల, మీరే రాసిండ్రు కదా, కాన్స్టిట్యూషన్లో ఉన్నది కదా, మరి హౌ కమ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ఫ్రింజింగ్ అవర్ ఫండమెంటల్ రైట్? మా నైతిక హక్కు, బేసిక్ హక్కుని మీరు ఎట్లా తీసేసుకుంటారు? మీకు న్యాయమేనా అని చెప్పి పోయినరు కేసు పెట్టడానికి. పోయినాక నౌ వాట్ హ్యాపెన్స్? గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ ఉంటుందా? అమ్మని నా మీద కేసు పెడతావా? నేను ఒప్పుకోను. నేనేం చేస్తా? లానే మార్చి పడేద్దాం. when the law is not supporting me, I will change the law itself. Parliament has taken the step and changed the law. Done. Now law చేంజ్ చేస్తామని ఫిక్స్ అయినారు. లా చేంజ్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఎక్కడ చేంజ్ చేయాలి? ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఏం చేసినా అని అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 31A ఇంట్రడ్యూస్ చేసిన. ఆర్టికల్ 31A ఇంట్రడ్యూస్ చేసిన. అదేవిధంగా ఆర్టికల్ 31B స్పీక్స్ అబౌట్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ ఏంది అని అంటే దీంట్లో ఏదన్నా పెట్టు, దీంట్లో ఏం పడేసిన, అంటే ఎగ్జాంపుల్, ఇంట్లో నాకు ఒక రూమ్ ఉంది, నా రూమ్లోకి నో ఎంట్రీ. వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై రూమ్, వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై వాష్రూమ్ ఈజ్ నన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఏం చేస్తున్నారా? రూమ్ లోపల ఫోన్ వాడుతున్నావా, రూమ్ లోపల కంప్యూటర్ వాడుతున్నావా, గేమ్స్ ఆడుతున్నావా, మీకు అనవసరం. If at all I come out in the hall and I use mobile, I come in the hall and I use desktop instead of studying, even in I come out of study room, my room, and I play in study hall, then you have the right to question. నా రూమ్లో నేను ఏం చేసుకున్నాను, యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ అని చెప్పేసి నేను మా పేరెంట్స్కి చెప్పేస్తున్నా. దట్ ఈస్ షెడ్యూల్ 9. దట్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు లెట్ ద సుప్రీం కోర్ట్ నో దట్ వాట్ ఎవర్ ఈస్ ఇన్ ద 9th షెడ్యూల్ ఈజ్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అండర్ ఆర్టికల్ ఏంటి, ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? జ్యుడిషియల్ రివ్యూ. అది నా ఇది చేసిన. ఇప్పుడు ఆర్టికల్ 31 ఇంట్రడ్యూస్ చేసిన. ఆర్టికల్ 31 ఏం చెప్తుంది అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేటిది దిస్ ఇస్ ఇమ్యూన్. ల్యాండ్ రిఫార్మ్స్ కూడా ఇప్పుడు 31 దేంట్లో ఉంది మనకి? ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 12 to 35. ఇప్పుడు దీని మధ్యలో ఏది ఉన్నా కానీ ఫండమెంటల్ రైటే కదా. 31A అయిందా, మరి ఇది కూడా ఫండమెంటల్ రైట్ అయిపోయింది కదా. నౌ దీస్ ల్యాండ్ రిఫార్మ్స్కి ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దీస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఎనీథింగ్ అండర్ ఆర్టికల్ 31A కెనాట్ బీ ఛాలెంజ్డ్ ఫర్ వైలేటింగ్
Article 14, that is right to equality, Article 19 clause 1 clause F. Done. ఇప్పుడు Article 31 ఉందా? Now first question, you have to comment this or let me know in my Telegram channel. ఉందా Article 31 now? ఉంది అని అంటే ఓకే ఫైన్, లేదు అని అంటే ఎప్పుడు తీసేశారు? వెన్ ఇట్ హ్యాస్ బిన్ రిమూవ్డ్. ఇది రిమూవ్ చేసే టైంకి Article 31 రిమూవ్ చేసిన తర్వాత 31A వచ్చిందా, చేయకముందు 31A వచ్చిందా? ఐ నీడ్ ఆన్సర్ ఫర్ దీస్ 3 questions either in comment box or in my Telegram channel, wherever. Like, I just need answers. I don't want you specifically comment here. Done. Now Article 31 అయిపోయింది కదా. Article 31 నేను ఎందుకు కొట్టుకొచ్చిండ్రు అర్థమైంది కదా, ల్యాండ్ రిఫార్మ్స్ని కాపాడడానికి కొట్టుకొచ్చిండ్రు. నౌ ఈ 14ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం అర్థమైందా? ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ ఉంది. నౌ కమింగ్ టు దిస్ స్పెసిఫికల్లీ, మీకు కింద ఎక్కడో ఉంటుంది అది కూడా క్లియర్గా రైట్ టు ఈక్వాలిటీ ఉంది. నౌ ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది దిస్ విల్ ఆల్సో గెట్స్ ఇంప్లిమెంటెడ్ టువర్డ్స్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్, లైక్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. Now you are protecting all the fundamental rights, but you don't want to protect the right to property. How come this possible, sir? ఇదేం లా మరిగా Article 14 ఎందుకు ఉన్నట్టు? సో దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, అందుకోసం తీసుకొచ్చారు. అందుకే మనం ఏమంటామంటే Article 31 వస్తే Article 14 బయటకు వెళ్ళిపోతుంది. ఇదే వీళ్ళకున్న పాతకాలపు పగలు శత్రుత్వాలు. ఓకే, టిల్ నౌ యూ గోట్, ఐ గెస్ in simple, Article 14 speaks about equal protection of laws, whereas Article 31A gives exemption for land reforms. Now this is an exemption from the equal protection of laws, whereas Article 4 speaks about equal protection of laws, which includes protecting all the fundamental rights equally, not just fundamental rights, all the rights equally. But Article 31A is infringing that equality. Done. So whenever 31A comes in, 14 walks out. సో ఇక్కడనే లైక్ నేను ప్రొటెక్షన్ ఇస్తాను చెప్తున్నా, 31Aని తీసుకొచ్చి ఏం చెప్పేసిన అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్పాలి అని అంటే, ఐ హ్యావ్ సమ్ విఐపి, వీనికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ అనేటోడు Article 14. నా నేనేం చెప్తా అంటే Article 14కి కొంచెం బ్రైబ్ చేస్తా. బ్రైబ్ చేసి 31Aని పంపించి చెప్తా Article 14కి. 31A గార్డ్ నీ దగ్గరకు వస్తాడు, వచ్చినప్పుడు నువ్వు మెటల్ డిటెక్టర్ స్విచ్ ఆఫ్ చేసి నువ్వు స్కానింగ్ చేయి, ఇడు పోయి వేసేస్తాడు విఐపిని అని చెప్తా. సో దట్ ఈస్ ద ఇంట్రెన్సిక్ రిలేషన్ దట్ 14 ఈస్ హ్యావింగ్ విత్ 31A. డన్. దీనికన్నా బెటర్గా, దీనికన్నా వైలెంట్గా ఐ డోంట్ నో ఇఫ్ సమ్వన్ క్యాన్ ఎక్స్ప్లెయిన్, లైక్ మైట్ బి, మేబీ పాసిబుల్, హార్డ్లీ పాసిబుల్, వాట్ ఎవర్ యూ మైట్ థింక్. సో అది సంబంధం. నౌ Article 31B యాజ్ డిస్కస్డ్ బిఫోర్ 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసింది. 9th షెడ్యూల్స్ సేఫ్ జోన్, దీంట్లో ఏది పడేసినా కానీ కోర్ట్ క్వశ్చన్ చేయరాదు. ఇది ఇంటెన్షన్ ఏంది 9th షెడ్యూల్ని తీసుకురావడానికి? టు పుట్ డౌన్ ల్యాండ్ రిఫార్మ్స్ లాస్. ఎందుకు అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ మీద తగలబడి, లైక్ ఏమైనా ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా దాని మీద ఒక కేసు పడుతుంది. సో ఈ కేసులు ఇదంతా హెడేక్ ఎందుకు? సపరేట్గా ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పడేసినాం అనుకో, సో నో వన్ కెన్ ఈవెన్ ఫైల్ ఏ కేస్, నో జుడిషియల్ బర్డెన్, నో జుడిషియల్ ఎంక్వైరీస్, వాట్ ఎవర్ మైట్ బి, లైక్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ జుడిషియరీ. సో దిస్ వాజ్ ద ఇంటెన్షన్ వాజ్ గుడ్. కాకపోతే తర్వాత ఏం చేస్తారు, నాకు ఇది అనిపించిందా, లైక్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా మై రూమ్ కాన్సెప్ట్ చెప్పిన కదా, నా రూమ్లో నేను ఏం చేసుకున్నా ఎవరు అడగరు. ఫస్ట్ నేను ఇది ఎందుకు చేసుకున్నా అని అంటే, టు హ్యావ్ సమ్ పర్సనల్ ఆటోనమీ ఇన్ మై రూమ్, సో దాట్ నో వన్ వుడ్ క్వశ్చన్ మై యాక్షన్స్ ఇన్ మై రూమ్, సో దాట్ ఐ క్యాన్ సిట్ ఆన్ ఫుల్ డ్రెస్ అండ్ ఐ క్యాన్ సిట్ ఆన్ జస్ట్ షార్ట్ క్లాత్స్ ఇన్ మై రూమ్, నో వన్ వుడ్ క్వశ్చన్. కాకపోతే కాలక్రమేణా ఏమైంది, ఐ గోట్ అడిక్టెడ్ ఫర్ వాట్ స్మోకింగ్ సిగార్. ఇప్పుడు నా రూమ్లో నేను స్మోక్ చేసుకుంటున్నా కాబట్టి మీకు అడిగే క్వశ్చన్ లేదు అని అంటున్నా, బట్ దిస్ డ్యామేజింగ్ మై సెల్ఫ్. అట్ ద సేమ్ వే ఈవెన్ పార్లమెంట్ స్టార్టెడ్ dumping unnecessary things into our 9th schedule just to escape judicial review. As I am smoking in my room just to escape my parents' review, Parliament or the government has started dumping the things in 9th schedule just to escape judicial review. సో ఇప్పుడు లైక్ నేను ఎట్లా చేస్తా ఉంటే, మా పేరెంట్స్ ఏదో ఒక రోజు నీ రూమ్లో కూడా ఏదైనా జరిగినా కానీ దాట్ విల్ కమ్ అండర్ మై రివ్యూ అని చెప్పి లా తీసుకురారా? మై పేరెంట్స్ వోంట్ సే దాట్,
ఒకసారి స్మోక్ చేసినా 2 times స్మోక్ చేసినా ఏదో ఒక రోజు దొరికిన రోజు అయితే దే విల్ సే ద సేమ్ థింగ్, రైట్? In the same way, Supreme Court also said that what 9th schedule is not an exemption from judicial review. ఇది ఏ కేసులో చెప్పిందో యూ హ్యావ్ టు టెల్ మీ. డన్? సో దిస్ ఇస్ ద థింగ్. నౌ ఆర్టికల్ 31C, ఏబిసి అన్నాం కదా. నవ్వు ఇప్పుడు సికి వద్దాం. 1971 ఇంట్రడ్యూస్ చేసినాం. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినాం అని అంటే, ఇన్ సింపుల్ మనకి ఫండమెంటల్ రైట్స్, అప్పుడు మనకు పెద్ద లొల్ అవుతుంది ఇండియాలో. ఫండమెంటల్ రైట్స్ సపోర్టర్స్, డిపిఎస్పి సపోర్టర్స్, నా బీజేపీ కాంగ్రెస్ లెక్క. ఫండమెంటల్ రైట్సే తోపు, లేదు డిపిఎస్పియే తోపు. ఈ రెండింటి మీద వార్ నడుస్తుండే, ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిస్ మధ్య. సో ఈ వార్లో మనకి స్టార్టింగ్ కేసు అయిన గోలక్నాథ్ కేస్ ఆఫ్ 1967 వచ్చిన తర్వాత, టు కౌంటర్ దాట్ గోలక్నాథ్ కేస్, పార్లమెంట్ మేడ్ ఆర్టికల్ 31C. ఓకే, టు కౌంటర్ ద గోలక్నాథ్ కేస్. ఏం చెప్తుంది 31C అని అంటే, ప్రొటెక్ట్స్ లాస్ మేడ్ టు ఇంప్లిమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇట్ విల్ జస్ట్ ప్రొటెక్ట్ ద లాస్. ఇన్ సింపుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా లా తీసుకొస్తే, లైక్ ఈక్వల్ వేజ్, లైక్ వేజ్ కోడ్స్ తీసుకొచ్చినా కానీ, లేకపోతే ఇలాంటిది ఏది తీసుకొచ్చినా కానీ మనకి మేజర్గా అలాంటి ఏ లా తీసుకొచ్చినా కానీ that must get implemented even though it is countering the fundamental rights. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏదైనా ఒక లా తీసుకొచ్చినా దట్ ఈస్ ఎ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అయ్యి ఉంటే, ఫండమెంటల్ రైట్స్ని కౌంటర్ కనుక చేస్తుంటే దాట్ మస్ట్ బి అప్లికబుల్. సో అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఏ లా దాట్ రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ using DPSP, and so that in that case 31C will help me to counter the right to equality. And this ఈ ఉమెన్ అనేది డిపిఎస్పీలో ఉంది, మనకి ఇక్కడ 15 and 16లో కూడా ఉంటుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. సో మనకి ఇక్కడ 14ని డీల్ చేయడానికి, రైట్ టు ఈక్వాలిటీ అన్నావు కదా, ఉమెన్కి ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నావు అంటే, లేదు 31C ఉంది. టు ఇంప్లిమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఐ క్యాన్ బైపాస్ ఫండమెంటల్ రైట్స్ అనేది చెప్తాం. దీని తర్వాత ఈ గోలక్నాథ్ కేసు తర్వాత ఏమైంది, దాని తర్వాత కేశవ్ ఆనంద్ భారతి కేసు వచ్చింది. దాని తర్వాత మినర్వా మిల్స్ కేసులో లాస్ట్ ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది. వాట్ డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ మస్ట్ గో ఇన్ ఎ బ్యాలెన్సింగ్ వే. ఇది సీన్. సో మొత్తానికి జరిగింది ఇది అమ్మ, ఇది సీన్ మొత్తానికి A to Z. దిస్ ఇస్ ద philosophy behind Article 31A, 31B, 31C. If at all, I have given the things of my full knowledge, full faith and knowledge, which I believe to be true. And human errors, yes, there might be human errors. నేను మాట్లాడుకుంటే ఎక్కడైనా తప్పు కూడా చెప్పుండొచ్చు. So in that case, please let me know in the comments, or please let me know in the comments if there is any mistake. I will pin that comment. సో ఒకసారి వీడియో చూసిన తర్వాత పిన్ కమెంట్ కూడా చూడండి. దిస్ మై ఫర్ ఆల్ ద వీడియోస్ కమింగ్ ఫ్రమ్ నౌ, నాట్ జస్ట్ దిస్ వీడియో. ఇఫ్ ఎట్ ఆల్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్, ఎందుకంటే కొన్ని దాంట్లో నేను ఆర్టికల్స్ తప్పు చెప్పడం కానీ, ఆర్ ఈ ఆర్టికల్కి చెప్పడం కానీ ఇలాంటివి అయినాయి. సో దట్ ఈస్ ద సీన్. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ టు డూ దిస్. ఇఫ్ సమ్మన్ పిన్స్ ద కమెంట్, పోస్ట్ ద కమెంట్, I will pin that comment, and so that other people who are entering those video will come to know about this thing. Now rest, you can join my Telegram channel, the Saudampada, where we will be running courses like this. They are not courses, they are basically plans. And the courses run chesante economy ma daggara ledu, and this is free. Specifically speaking, free. You will given a plan and a micro plan on weekly basis, and you will be asked for updates daily to keep you accountable to the group. మీరు ఆ గ్రూప్లో ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. యూ విల్ బీ ఆస్కింగ్ అప్డేట్స్. యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఆన్సర్స్ దేర్. యూ నీడ్ టు సబ్మిట్ యువర్ డైలీ ప్రోగ్రెస్ దేర్. Very few people are participating, but definitely this count will increase soon, so that it will become a common platform for everyone to stay accountable to self and to group. Chalo, and here you won't find any vague promotions.
నో వేక్ ప్రమోషన్స్ ఆర్ నో ప్రమోషన్స్ ఇన్ సింపుల్, నో ప్రమోషన్స్. ఎందుకంటే అన్నీ ఆపేసినాం. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎల్స్ లైక్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ అవర్ ఫ్రెండ్స్. జనరలీ వీ డోంట్ డూ ప్రమోషన్స్ based on money. We have asked them to stop all the promotions, and now it has become the complete student channel. No promotions, no preachings, nothing, just clean content and accountability. Bus inte దీనికి మించి ఏముండదు. చలో, థ్యాంక్ యూ guys, hope you all enjoyed the video, and if you have enjoyed the video, please like, comment, share and subscribe and join our telegram channel. And ఇది కూడా చెప్పిన వచ్చేసేస్తావులే, ఇంత దాకా వచ్చినావు. I know, like, I mean, nowadays my classes are becoming more formal, but I think you enjoyed well.